సీతమ్మ తల్లిని శోకంలో చూసిన హనుమంతుడు లంకా దహనం చేస్తే భారతీయ మహిళ శోకాన్ని చూసిన నరేంద్రుడు ఊరుకుంటాడా? बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है। तेरा बाप ఆ హనుమంతుడికి ఎంతో ప్రీతిపాత్రమైన అదే సింధూరంతో హిందుస్థాన్ దాడి చేస్తే ఎలా ఉంటుందో చూయించాడు ఈ రోజున. అన్ని దిక్కుల నుండి దాడులు చేస్తుంది భారత్ అని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిఫ్ మునీర్ ఏడుస్తున్నాడు. తొమ్మిది స్థావరాల్లో దాడి చేశారు. 100 మంది ఉగ్రవాదులు 72 కన్నెల దగ్గరికి పోయినట్టు సమాచారం. 9 మీద దాడి చేస్తే 4 పాకిస్తాన్ లో జరిగితే 5 పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో జరిగాయి. శాటిలైట్స్ ద్వారా అక్కడ ఎందరూ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి అన్ని తెలుసుకుని వాళ్ళు మామూలు పాకిస్తానీలు కాదు, సిటిజన్స్ కాదు, ఉగ్రవాదులు అని కన్ఫర్మ్ చేసుకున్నాకనే దాడి చేశారు. అలానే ప్రాణం లేకుండా ఉన్న బాడీస్ ని కౌంట్ చేసే ఉంటుంది కదా, అది కూడా శాటిలైట్స్ ద్వారానే. అలానే మనకి లెక్క కూడా చెప్తున్నారు. ఎప్పుడు అని ఆపుకోలేకపోయారు. 15 రోజులు పథకము చేసి మరి గట్టిగా ప్రెసిషన్ తో కొట్టారు. టెర్రరిస్ట్ స్థావరాలను కొట్టారు, లష్కరే తాయిబా హెడ్ క్వార్టర్స్ ని కొట్టారు, ఇక్కడి నుండే కొట్టారు, లాగి పెట్టి కొట్టారు, గట్టిగా కొట్టారు. అది లెక్కంటే.